కులవృత్తులపై కల్వకుట్ల కుటుంబం కన్ను పడిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. 9 ఏళ్ల తర్వాత గీత కార్మికులపై కేసీఆర్ కు ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. భవిష్యత్తులో కల్లు కాంపౌండ్లను కూడా ప్రభుత్వమే నడుపుతుందని ప్రశ్నించారు. సహజంగా మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు కూడా గీత భీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఏజెన్సీ ప్రాంతాలకు కూడా గీత కార్మికులకు ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నడపటం వల్ల గీత కార్మికులకు ఏం లాభం అంటే మీరే అమ్ముతారా? రేపు కళ్ళు దుకాణాలు కూడా మీరే అమ్ముతారా? ఇప్పటికే గౌడ్లకు సంబంధించినటువంటి వైన్ షాపులు, టానిక్ షాపులు, ఎలైట్ షాపులు మొత్తం మీ కుటుంబం కైవసం చేసుకుంది. టానిక్ షాపులు, ఎలైట్ వైన్ షాపులు మొత్తం మీ కుటుంబం కైవసం చేసుకుంది. ఇక కళ్ళు కాంపౌండ్లు కూడా మీరే నడుపుతారా? ఇప్పుడు మీరు చెయ్యాల్సింది గీతా కార్మికుల సొసైటీలకు ట్రైనింగ్ ఇచ్చి నీరా కేఫ్లకు, నీరా పాలసీ ద్వారా గీతా కార్మిక సొసైటీలకు లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి నిధులు ఇచ్చి వారు స్వతహాగా నీరా కేఫ్లు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. కానీ ప్రభుత్వమే ఒక దుకాణం పెడితే ప్రజలకు ఉపయోగం లేదు. గీత కార్మికులు నీరా కేఫ్ అని పెట్టారు. చాలా సంతోషం. 9 ఏళ్ల తర్వాత అయినా మీకు ఒక నీరా కేఫ్ పెట్టాలని వచ్చింది. నేను అడుగుతున్నా, బోర్డు ఏమో నీరా, అది యాక్చువల్లీ ఫుడ్ కోర్టు. ఆ నీరా యొక్క కేంద్రం కేవలం ఒక షాపు మాత్రమే, 20x20 అడుగుల. ఈ సందర్భంగా అడుగుతున్నాను, గీత కార్మికులు మీరు నీరా కేఫ్ ప్రభుత్వం నడపటం వల్ల